పిల్లలు టీవీ. ఆ సాయంత్రం పూట ఊరి మధ్యలో పెద్ద రావి చెట్టు కింద గంగమ్మ కూర్చుని ఉంది. ఆమె కళ్ళు మూసుకొని చేతిలో తాళపత్రాలు పట్టుకొని ఉంది. ఊరి జనం ఆమె చుట్టూ గుమిగూడారు. ఊరి జనమా, ఈ మాసంలో వర్షాలు రావు, కాని మీరు భయపడకండి. నేను చెప్పేదేనండి. పొలాల్లో నీరు పోసే ముందు మీ గింజలను పక్షులకు ఆహారంగా పెట్టండి. అప్పుడు ప్రకృతి మీకు నచ్చుతుంది. గంగమ్మ గారు, మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. వర్షాలు రావని ఎలా చెప్తారు? ఆకాశం చూడండి, మబ్బులు దట్టంగా ఉన్నాయి. ఆ మబ్బులు ఒక్కరోజు కూడా నిలవవు. అవి ఎండలో కరిగిపోతాయి. కాని మీకు పెద్ద నష్టం వేరే దారి నుంచి వస్తుంది. ఆ దారి ఎవ్వరికీ కనిపించదు. అక్కడికి చిన్నయ్య గర్వంగా నడుచుకుంటూ వస్తాడు. అతను గంగమ్మను చూసి వెటకారంగా నవ్వుతాడు. గంగమ్మ గారు, మీరు మళ్ళీ మీ పిచ్చి మాటలు మొదలుపెట్టారా? వర్షాలు రావా? ఆకాశం చూడండి, మేఘాలు ఎలా ఉన్నాయో. ఈ రేయి భారీ వర్షం కురుస్తోంది. నా పొలాల్లో ఇప్పటికే నీళ్లు నిలిచాయి. నా పంట బంగారంలాగా పండుతుంది. చిన్నయ్య, నీ పంటకు ఆపద రానుంది. కాని అది వర్షం వల్ల కాదు. అది నీ కళ్ళు మూసుకుని కూర్చున్న దురాశ వల్ల. ఒక సలహా ఇస్తాను. నీ కొడుకు వీరయ్యని వివాహం చేసినప్పుడు అతని భార్య పద్మ తెచ్చిన విత్తనాల్ని నాటు. అవి నీకు నిధి అవుతాయి. ఏమేమి, ఆ చిన్నపిల్ల తెచ్చిన విత్తనాల? ఎంత పిచ్చి మాట! నా దగ్గర ఉన్న కొత్త రకం విత్తనాలు చూశారా? అవి పెట్టుబడిలో ₹1000. ఆ చిన్న విత్తనాలే నాకు నిధి అంటారా? మీరు పిచ్చి వృద్ధురాలు. చిన్నయ్య, మనం ఈ పిచ్చి ముసలమ్మ మాటలు వినకూడదు. ఈమెకి ఏం తెలుసు వ్యవసాయం గురించి? నీ పొలాలు చూస్తే నాకు ఈర్ష్య వేస్తుంది. నీ పంట 10 రెట్లు ఎక్కువ వస్తుంది. నువ్వు కోటీశ్వరుడు అవుతావు. కాసయ్య, నీకు ఈ ఊర్లో ఇక స్థానం ఉండదు. నీ దురాశ నిన్ను నాశనం చేస్తుంది. చిన్నయ్య, ఇక చివరి సలహా. 3 రోజుల్లో నది ఒడ్డున ఏదో జరగబోతోంది. అక్కడ ఎవరి మాట వినకు. ఎంత పెద్ద మాట చెప్పినా నీ కొడుకు మాట మాత్రమే విను. సరిపోయింది. ఇంకా ఈ మాటలు విని ప్రయోజనం లేదు. రండి కాశయ్య, మన పనులకు వెళ్దాం. అలా అని చిన్నయ్య, కాసయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ రాత్రి చిన్నయ్య ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. వీరయ్య, పద్మ, సరస్వతి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాన్న, ముసలమ్మ గారి మాటను కొంచెం ఆలోచించండి. ఆవిడ చెప్పేది ఎప్పుడూ నిజమే అవుతుంది. గత ఏడాది ఆవిడ చెప్పింది వినకపోతే మనకు పెద్ద నష్టం వచ్చింది కదా. నాయనా, ఆ ముసలమ్మ పిచ్చిదాని మాటలు నమ్మకు. నాకు వ్యవసాయంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఎప్పుడు ఎలా పంట వెయ్యాలో నాకు బాగా తెలుసు. మావయ్య, నేను నా పుట్టింటించి కొన్ని పాత రకం విత్తనాలు తెచ్చాను. అవి మా తాతల కాలం నాటివి. ఎంతో కరువును తట్టుకునేవి. మీరు ఒకసారి వాటిని పరీక్షించి చూడండి. ఊరుకో పద్మ, నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు? నీవు తీసుకువచ్చిన పాత విత్తనాలకు పెట్టుబడి వృధా. కాశయ్య నాకు కొత్త రకం విత్తనాలు తెచ్చాడు. అవి ఎంతో దిగుబడిస్తాయి. చెన్నయ్య గారు, ఒకసారి గంగమ్మ గారి మాట వినండి. ఆవిడ ఊరికే అబద్ధం చెప్పదు. నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు కూడా ఆ ముసలమ్మ మాటల్లో పడ్డావా? నేను చెప్పినంతే నీకు. రేపు ఉదయం కాశయ్య కొత్త విత్తనాలు తీసుకువస్తాడు. అవే మనం వేస్తాం. నాన్న, మీరిలా పట్టుబడడం నాకు అస్సలు నచ్చడం లేదు. ముసలమ్మ గారు మీ గురించి ఎంతో ఆలోచించే కదా చెప్పారు. ఆవిడ ఎవరికీ కీడు చెప్పదు. సరిపోయింది. నేను నా పనిని నేను చూసుకుంటాను. మీరు నాకు నీతులు చెప్పకండి. రేపు నా పొలంలో విత్తనాలు వేస్తాను. అప్పుడు అర్థమవుతుంది ఎవరి మాట నిజమో అని. అలా అని చిన్నయ్య కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వీరయ్య, పద్మ, సరస్వతి విచారంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం కాసయ్య తెచ్చిన కొత్త విత్తనాలను చిన్నయ్య స్వయంగా చల్లుతున్నాడు. అతని ముఖంలో సంతోషం నిండి ఉంది. చిన్నయ్య, ఈ విత్తనాలు స్పెషల్. ఇవి మామూలు విత్తనాల కంటే 2 రెట్లు దిగుబడిస్తాయి. మార్కెట్లో వీటికి మంచి ధర కూడా ఉంటుంది. నువ్విక పెద్ద ధనవంతుడి అయిపోతావు. అవును కాసయ్య, అసలు ఆ ముసలమ్మకి ఏం తెలుసు వ్యవసాయం గురించి? నా పొలం చూస్తే ఆమెకు కళ్ళు తెరిచిపోతాయి. నా పంట ఎంత బాగా వస్తుందో చూడు. అక్కడికి వీరయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు. అతని ముఖంలో ఆందోళన ఉంది. నాన్న, గంగమ్మ గారు మీకోసం పంపించారు. ఆవిడ చెప్పారు, నది ఒడ్డున ఏదో చేయకండి. అక్కడి నీళ్ళని తాగకండి.
మీరు వేసిన విత్తనాలను వెంటనే తీసేయండి. ఆ పిచ్చి ముసలమ్మ మళ్ళీ మొదలుపెట్టిందా? నేను వేసిన విత్తనాలు తీసేయమంటావా? 100 రూపాయల పెట్టుబడి వృధా చేయమంటావా? వెళ్ళిపో, ఇక ఇది సరిపోదు. నాన్న, ఒక్కసారి ఆలోచించండి. ముసలమ్మగారు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? మీరే ఆలోచించండి. నాకు ఆమె మాటలు వినడం ఇష్టం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వీరయ్య బాధగా తలదించుకొని వెళ్ళిపోతాడు. 3 రోజులు గడిచాయి. ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు. చిన్నయ్య పొలం వైపు ఆనందంగా వెళుతున్నాడు. కాని అతనక్కడికి చేరుకునేసరికి అతని కళ్ళు విప్పారిపోయాయి. పొలం మొత్తం ఎండిపోయి పగిలిపోయింది. విత్తనాలు ఏమీ మొలవలేదు. ఏమిటిది? నా పొలం ఎందుకిలా ఉంది? నీళ్లు పోశాను, ఎరువులు వేశాను, విత్తనాలు బాగున్నాయి, ఎందుకు మొలవలేదు? అక్కడికి భీముడు, వీరయ్య, పద్మ, సరస్వతి, ఊరి జనమందరూ వస్తారు. అందరూ ఆ పొలం చూసి ఆశ్చర్యపోతున్నారు. చిన్నయ్య, ఈ విత్తనాలు మామూలువి కావు. ఇవి నకిలీ విత్తనాలు. పైగా వీటికి రంగు పూసి మోసం చేశారు. ఇవి ఎలాంటి మట్టిలోనూ మొలవవు. వీటిని నీకు ఎవరిచ్చారు? కాశయ్య ఇచ్చాడు. అతను ఇవి ప్రత్యేకమైన విత్తనాలు అన్నాడు. నాన్న, నేను మీకు చెప్పాను కదా, ముసలమ్మగారు మనల్ని హెచ్చరించారని. మీరు అయినా వినలేదు. ఇంతకీ కాశయ్య ఎక్కడ ఉన్నాడు? అందరూ కాసయ్య కోసం వెతుకుతారు. అతను ఎక్కడా కనిపించడు. అతని ఇల్లు ఖాళీగా ఉంది. అతను చిన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుని ఊరి నుంచి పారిపోయాడు. అయ్యో, నా పెట్టుబడి అంతా నాశనం. నేను కోట్లు ఆశించాను, కానీ ఏమీ లేదు. ముసలమ్మ మాట నిజమయ్యింది. ఆమె చెప్పిందంతా నిజమే. చిన్నయ్య గారు, మీరు గంగమ్మ గారి మాట వినకపోతే ఏం జరుగుతుందో చూశారా? ఆవిడ మనల్ని కాపాడాలని చెప్పింది. మీరు వినలేదు. మామయ్య, ఇప్పుడు దిగులు పడకండి. నా దగ్గర ఆ పాత విత్తనాలు ఇంకా ఉన్నాయి. మనం వాటిని వేస్తే పంట వస్తుంది. వాటికి కరువు, వరద అంటే భయం లేదు. పద్మ, నేను చేసిన తప్పును క్షమించు. నీ మాట వినకపోయాను. ఇప్పుడు నా కళ్ళు తెరిచాయి. దయచేసి ఆ విత్తనాలు ఇవ్వు. ఏదైనా పంట వస్తే చాలు. చిన్నయ్య పద్మతో కలిసి గంగమ్మ దగ్గరికి. గంగమ్మ రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చునుంది. గంగమ్మ గారు, నన్ను క్షమించండబ్బా. నేను మీ మాట వినలేదు. నా అహంకారం, దురాశ నా కళ్ళు మూసేశాయి. కాశయ్య నాకు నకిలీ విత్తనాలు ఇచ్చి నా పెట్టుబడినంతా దోచుకొని పారిపోయాడు. నేను దిక్కులేని వాడిని. చిన్నయ్య, నీకు ఇప్పుడు తెలిసిందా? నేనేమి చేయలేకపోయాను. నీ కళ్ళు తెరవాలంటే కష్టం రావాలి. అదే నా ఉద్దేశం. లేవు, ఇక ఏడవకు. గంగమ్మ గారు, ఇక మీ మాట ఎప్పుడూ వింటాను. మీరు చెప్పినట్లు నేను చేస్తాను. దయచేసి నాకొక దారిని చూపించండి. చిన్నయ్య, ఇప్పుడు మీ కోడలు పద్మ దగ్గరున్న విత్తనాలు నాటు. అయి పాతవి గాని బలంగా ఉన్నాయి. కాని ఒకటి గుర్తుంచుకో, ఆ పంటలో సగం ఊరి పేదలకి పంచు. అప్పుడు నీ అదృష్టం తిరుగుతుంది. ఆ తప్పకుండా గంగమ్మ గారు. ఇక నుంచి నేను మీ మాట వింటాను. నా పంట సగం పేదలకి. ఇది నా మాట. గంగమ్మ గారు, మీకు ఎలా తెలుసు ఇవన్నీ? మీకు ఎలాంటి ముందు చూపు ఉంది? వీరయ్యా, ఇది ముందు చూపు కాదయ్యా, ఇది అనుభవం. నేను 80 ఏళ్లుగా ఈ ఊర్లో ఉన్నాను. దురాశ వల్ల నాశనమైన వాళ్ళు, మంచితనం వల్ల బతికినోళ్ళు ఎందరినో చూశాను. నేను చూసినవన్నీ చెప్తాను. అదే నా ముందు చూపు. కొన్ని వారాల తర్వాత సూర్యుడు భగభగా మండుతున్నాడు. ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా లేదు. గంగమ్మ చెప్పినట్లుగానే వర్షాలు రాలేదు. కాని చిన్నయ్య పొలంలో పద్మ తెచ్చిన పాత విత్తనాలు పచ్చగా మొలకెత్తాయి. పద్మ, నీవు తెచ్చిన విత్తనాలు నిజంగానే అద్భుతం. చుట్టుపక్కల అందరి పొలాలు ఎండిపోతుంటే మన పంట నిలబడింది. అవును మావయ్య, ఇవి మెట్టభూమి విత్తనాలు. తక్కువ నీటితోనే ఎండలను తట్టుకుని మొలకెత్తుతాయి. అంతలో వీరయ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. నాన్న, పెద్ద సమస్య వచ్చింది. మన పంట పచ్చగా ఉండడం చూసి ఎండిపోయిన పక్క పొలాల్లోని పురుగులన్నీ మన పొలం మీద పడ్డాయి. లేత ఆకులను తినేస్తున్నాయి. మందులు కొట్టే సమయం కూడా లేదు. అయ్యో దేవుడా, మళ్ళీ నా పంటకు ఆపద. ఇప్పుడు ఏం చెయ్యాలి? గంగమ్మ గారు చెప్పిన సగం పంట పేదలకు పంచాలనే కోరిక తీరదా? చిన్నయ్య గారు,
గంగమ్మ గారు మొదటి రోజు ఒక మాట చెప్పారు గుర్తుందా? పొలాల్లో నీరు పోసే ముందు మీ గింజలను పక్షులకు ఆహారంగా పెట్టండి, అప్పుడు ప్రకృతి మీకు నచ్చుతుంది అని. అవునమ్మా, గంగమ్మ గారి మాటల్లో ఏదో గొప్ప అర్థం దాగి ఉంది. పద్మ, లోపల ఉన్న ధాన్యం గింజలు తీసుకురా. చెట్ల మీద నుంచి గుంపులు గుంపులుగా పిచ్చుకలు, మైనాలు, కాకులు, రామచిలుకలు ఎగురుకుంటూ వస్తాయి. అవి ముందుగా చల్లిన గింజలు తింటాయి. ఆ తర్వాత పొలంలో వాలిన పురుగులను ఏరుకుని తినడం ప్రారంభిస్తాయి. కేవలం కొద్దిసేపట్లోని పొలంలో పురుగులన్నీ మాయమైపోతాయి. ఎంత విచిత్రం! పక్షులు మన పంటను కాపాడాయి. మనం వాటి ఆకలి తీరిస్తే అవి మన కడుపు నింపడానికి సహాయం చేశాయి. చూశారా చిన్నయ్య, గంగమ్మ గారి ముందు చూపు వెనక ఎంత పెద్ద పర్యావరణ రహస్యం దాగి ఉందో. వానలు పడనప్పుడు పురుగుల బెడద ఎక్కువగానే ఉంటుంది. రసాయనిక మందులు చల్లితే భూమి పాడవుతుంది. ఇలా ప్రకృతికి వదిలేస్తే పక్షులే మనకు సహాయం చేస్తాయి. ఆ ముసలమ్మ కేవలం భవిష్యత్తు చెప్పేది కాదు, మనకు బతుకుదారి చూపించే తల్లి. అవును భీమన్న, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. వ్యవసాయం అంటే కేవలం లాభాలు దండుకోవటం కాదు, ప్రకృతితో కలిసి జీవించడమని నాకు ఇప్పుడే తెలిసింది. 6 నెలలు గడిచాయి. పద్మ తెచ్చిన పాత విత్తనాలు బాగా పండాయి. పొలం మొత్తం పచ్చగా సుసంపన్నంగా ఉంది. గంగమ్మ గారు, మీ మాట నిజమయ్యింది. ఈ పంట బంగారంలాగా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి పంట చూడలేదు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, పాతవి కొత్తవి కంటే ఎంతో మంచివని. చిన్నయ్య, నీకిప్పుడు తెలిసింది కదా, కానీ నువ్విచ్చిన మాట మర్చిపోకు. ఆ పంటలో సగం పేదలకి పంచు. ఊరి జనమా, ఇవాళ నుంచి నా పంటలో సగం మీకు. ఇది నేను ఇచ్చిన మాట. గంగమ్మ గారు నాకు చూపిన దారిది. గంగమ్మ గారు, మీరు మాకు దేవతలా వచ్చారు. మీ ముందు చూపు మా కుటుంబాన్ని కాపాడింది. గంగమ్మ గారు, ఇక నుంచి మీరు మా ఇంట్లోనే ఉండాలి. మేము మిమ్మల్ని చూసుకుంటాం. మీరు మాకు మార్గదర్శి. చిన్నయ్య, నాయనా, నాకు ఇంత గౌరవం దక్కుతుందని నేననుకోలేదు. కానీ మీరు నేర్చుకున్న పాఠమిది. దురాశ వల్ల నష్టం, మంచితనం వల్ల లాభం. పెద్దవాళ్ల మాట వినడం, వాళ్ళని గౌరవించడం మంచిది. ఊరి జనమా, ఈరోజు నేను మీకొక చివరి మాట చెప్పాలనుకుంటున్నాను. నా వయసు 80 ఏళ్ళు. నేను ఎన్నో చూశాను. మంచివాళ్లు, చెడ్డవాళ్లు, దురాశపరులు, దాతలు. నేను నేర్చుకున్న పాఠమిది. మనం ఎంతిస్తే అంత పొందుతాం. మనం ఎంత దురాశ పడితే అంత పోతాం. గంగమ్మ గారు, మీరు చెప్పినది నిత్య సత్యం. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో దురాశకు చోటు లేదు. నేను మీ మాటను వింటాను. చిన్నయ్య, ఇదే నా ముందు చూపు. మనుషుల్లోని మంచిని చూడ్డం, వారిని సరైన దారిలో పెట్టడం, ఇదే నా సంపాదన. ఇక నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. కాని నేను చెప్పిన మాటలు మాత్రం మీరు గుర్తుంచుకోండి. గంగమ్మ గారు, మీరు వెళ్ళకండి. మీరు మాకు కావాలి. నాయనా, నేనెప్పుడు మీతోనే ఉంటాను. నా మాటల్లో, నా ఆలోచనల్లో మీరు మంచి చేసినప్పుడు, పేదలకు సాయం చేసినప్పుడు, పెద్దవాళ్లను గౌరవించినప్పుడు నేను మీతోనే ఉంటాను. ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు. ఊరి మధ్యలో ఆ రావి చెట్టు నిలబడుంది. దాని కింద గంగమ్మ చెప్పిన మాటలు ఊరి ప్రజల మనసుల్లో నిలిచిపో. ఉదయం సమయం. సుమతిపురం రచ్చబండ దగ్గర ఊరి పెద్దలు రామప్ప, సుబ్బయ్య కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చల్లటి గాలి వీస్తోంది. అక్కడికి 2 ఎడ్ల బండ్లలో పట్నం వ్యాపారి చింతామణి, వాడి అనుచరుడు గంగారావు దిగారు. చింతామణి వేసుకున్న పట్టుబట్టలు చూసి ఊరి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. చింతామణి కన్ను నేరుగా రచ్చబండ మధ్యలో ఉన్న నీలమణి రాయి మీద పడింది. నమస్కారం సుమతీపురం ప్రజలారా. నా పేరు చింతామణి. నా తెలివితేటల ముందు ఏ పండితుడైనా తలవంచాల్సిందే. నా బుర్ర ఎప్పుడూ పదునైన కత్తిలా పనిచేస్తుంది. మీ ఊరి మగవాళ్లకు చాలా తెలివి ఉందని చుట్టుపక్కల ఊర్లలో గొప్పలు చెబుతున్నారు. ఆ గొప్పలు నిజమో కాదో తేల్చుకోవడానికి నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను. అవునవునా, మా యజమాని గోరి మెదడు మామూలు మెదడు కాదండి. అందులో ఆవకాయ బదులు అపారమైన జ్ఞానం నిలువ ఉంది. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం భూమండలం మీద ఎవరితనం కాదండి. ఓహో, గంగారావు గారు,
మీ యజమాని గారి తలకాయ ఎప్పుడూ అంత బరువుగా ముందు కొంగి ఉంటుందేమిటా అని నేను ఆశ్చర్యపోతుంటాను. అందులో ఆకాయ కాకుండా జ్ఞానం నిండి ఉండటం వల్లే ఆ బరువు అన్నమాట. బాగుంది. సుబ్బయ్య, అలా అనకూడదు. అతిథులను గౌరవించడం మన ధర్మం. చింతామణి గారు, మీ తెలివితేటల గురించి మేము విన్నాం. కానీ ఇక్కడికి రావడానికి అసలు కారణం ఏంటి? సూటిగా చెప్పండి. మాకు పొలాల్లో చాలా పనులున్నాయి. మరి నా సూటిదనం నా పందెంలోనే ఉంటుంది రామప్ప. మీ ఊరి మగవాళ్లకు నిజంగా అంత తెలివి ఉంటే నాతో పందెం కాయండి. నేను 4 కష్టమైన పనులు చెబుతాను. మీలో ఎవరైనా ఆ పనులు చేస్తే నా బండి నిండా ఉన్న పట్టు వస్త్రాలు, నా ఆస్తి మీ ఊరికి రాసిచ్చేస్తాను. పందాలు సవాళ్లు మన పల్లెటూరికి వద్దు చింతామణి గారు. మీరు విశ్రాంతి తీసుకుని సంతోషంగా పట్నం వెళ్ళిపోండి. మాకు ఎవరి ఆస్తి అవసరం లేదు. హోహోహో, భయపడుతున్నారా పెదకాపుగారు? ఒకవేళ మీరు నా పందెంలో ఓడిపోతే ఆ రచ్చబండ మీద ఉన్న ఆ పురాతన నీలమణి రాయిని నాకు ఇచ్చేయాలి. ఆ రాయి అంటే నాకు చాలా ఇష్టం. చెప్పండి, పందెంలో మీ తలకాయలు పనిచేస్తాయా? లేక మీ చేతులెత్తేసి మీ ఓటమిని ఒప్పుకుంటారా? ఒప్పుకోండి బాబయ్య. మా యజమాని ముందు మీరు నిలబడలేరు. పరువుగా ఆ రాయి మాకిచ్చేస్తే మేము ఉడాయిస్తాం. ఆగండి పెదకాపు గారు. పట్నం నుండి ఇంత దూరం వచ్చిన అతిథిని ఉత్త చేతులతో పంపడం మన ఊరి మర్యాద కాదు. వారు అడిగినట్టే ఆతిథ్యం ఇద్దాం. సరే చింతామణి గారు, మీ పందెం మాకు అంగీకారమే. మీ బుద్ధికి పదును పెట్టే మీ మొదటి సవాలేందో చెప్పండి. సభాసదులారా వినండి. నా మొదటి పని చాలా సులభమైనది. గంగారావు, ఆ బండిలో ఉన్న అతిపెద్ద అరిటాకు తీసుకురా. గంగారావు పరుగున వెళ్లి ఓ పొడవైన అరిటాకు తీసుకొచ్చాడు. చింతామణి ఆ ఆకును రచ్చబండ ముందు నేలమీద పరిచాడు. రామప్ప, ఇప్పుడు నువ్వు, నేను ఇద్దరం ఒకేసారి ఈ అరిటాకు మీద నిలబడాలి. కానీ నిబంధన ఏమిటంటే ఇద్దరం ఒకే ఆకు మీద ఉన్నా సరే, నేను నిన్ను చూడకూడదు, నువ్వు నన్ను చూడకూడదు. నేను చేతులు చాపినా నువ్వు నాకు అందకూడదు. అలాగని కళ్లకు గంతలు కట్టుకోకూడదు. ఒకరికి ఒకరు వీపులు తిప్పుకొని నిలబడకూడదు. నేను అటువైపు చూస్తుంటే నువ్వు నా వైపే చూడాలి. దేనితోనూ బంధించకూడదు. ఇది సాధ్యమేనా? చూశారా మా యజమాని తెలివే? ఒకే ఆకు మీద నిలబడే ఒకరికొకరు మొహాలు చూసుకుంటూ ఒకరినొకరు తాకకుండా ఉండటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. మరి మీరు ఓడిపోయినారు. ఆ నీలమణి రాయి మాదే. ఏంటి రామప్ప ఇది? ఒక చిన్న ఆకు మీద నిలబడితే ఇద్దరం తగులుకుంటాం కదా. వీపు తిప్పకూడదు అంటున్నాడు, కళ్ళు మూసుకోకూడదు అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? సుబ్బయ్య, కంగారు పడమాక. కళ్ళు తెరిచి చూస్తే ప్రకృతి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది. చింతామణి గారు, దయచేసి ఆ అరిటాకు పట్టుకునే ఆ రచ్చబండ పక్కన ఉన్న పంచాయతీ గది తెలుపు దగ్గరకు రండి. అందరూ ఆ గది తలుపు దగ్గరికి వెళ్లారు. ఆ గదికి పెద్ద చెక్క తలుపుంది. సుబ్బయ్య, ఆ తలుపు కింద ఉన్న సందులో నుండి ఆ అరిటాకును సగం లోపలికే సగం బయటికి ఉండేలా పెట్టు. సుబ్బయ్య ఆకును తలుపు కింద సందులో పెట్టాడు. రామప్ప గది లోపలికెళ్లి ఆకు సగభాగం మీద నిలబడ్డాడు. చింతామణి బయటున్న సగభాగం మీద నిలబడ్డాడు. రామప్ప తలుపును గట్టిగా మూసేశాడు. చింతామణి గారు, ఇప్పుడు నేను అరిటాకు మీద నిలబడి ఉన్నాను. మీరు అదే అరిటాకు మీదే ఉన్నారు కదా. మనం ఒకే ఆకు మీద ఉన్నాం. మీరు నా వైపే చూస్తున్నారు, నేను మీ వైపే చూస్తున్నాను. కాని మధ్యలో ఈ చెక్క తలుపు అడ్డుగా ఉంది. మీరు కళ్ళు తెరిచి నన్ను చూడలేరు, చేతులు సాపిన నన్ను తాకలేరు. మీ మొదటి సవాలు పూర్తయింది. బాబోయ్, యజమాని గోరా, వీడు అరిటాకు తలుపు కింద పెట్టి మనల్ని మోసం చేసినాడు బాబో. వీడి బుర్ర పాదరసంలాగా పరిగెడుతోంది. ఇది మోసం రామప్ప. నా మాటలతోనే నన్ను బోల్తా కొట్టించావు. సరే, నా రెండో సవాలుకు నీ తలకాయ పనిచెయ్యదు చూడు. అందరూ మళ్లీ రచ్చబండ దగ్గరికి వచ్చారు. చింతామణి కోపంగా తన చేతులు వెనక్కి కట్టుకొని ఆలోచిస్తున్నాడు. రామప్ప, మొదటి సవాలు ఏదో గారడి చేసి గెలిచావు. ఇప్పుడు విను. గంగారావు ఆ బండిలో ఉన్న 50 కిలోల ఇసుక బస్తాను తీసుకువచ్చి నా భుజం మీద పెట్టు.
గంగారావు ఎంతో కష్టపడి ఆ బరువైన ఇసుక బస్తాను చింతామణి భుజం మీద పెట్టాడు. చింతామణి ఆ బరువుకు కొంచెం వంగిపోయాడు. విను రామప్ప, ఈ ఇసుక బస్తా చాలా బరువుగా ఉంది. నేను దీన్ని గట్టిగా పట్టుకుంటాను. నువ్వు నన్ను ముట్టుకోకూడదు, నన్ను బెదిరించకూడదు, నా మీద నీళ్లు పొయ్యకూడదు. నువ్వు 3 అడుగుల దూరంలోనే నిలబడాలి. కాని ఖచ్చితంగా 1 నిమిషంలో ఈ బస్తాను నా భుజం మీద నుండి నేల మీద పడేలా చెయ్యాలి. ఎలా చేస్తావో నీ ఇష్టం. రామప్ప, ఇది చాలా కష్టం. వాడు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ముట్టుకోకుండా ఆ బస్తాను కింద పడేలా చేయడం అంటే మంత్రాలు రావాల్సిందే. వీడికి అహంకారం ఎక్కువైంది. ఏటి రామప్ప గోరా, మొహం పాలిపోయినాదే? మా యజమాని పట్టు చాలా గట్టిది మరే. ఆయన ఆ బస్తాను వదలడు. మీరు పందెం గెలవలేరు. అకస్మాత్తుగా సుబ్బయ్య గంగారావు కాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ గట్టిగా అరిచాడు. అరెరే రామప్ప, అక్కడ చూడు. గంగారావు కుడికాలి కింద బురదలో ఏదో పసుపు రంగులో మెరుస్తోంది. అచ్చం పెద్ద బంగారు నాణెంలాగా ఉందే. ఇన్ని రోజులు ఈ రచ్చబండ కింద బంగారం ఉందన్నమాట నిజమేనన్నమాట. ఏటి బంగారమా? ఎక్కడా ఎక్కడా? బంగారం అనగానే చింతామణి కళ్ళు మెరిసిపోయాయి. వాడికున్న విపరీతమైన దురాశ వాడి బుర్రను పనిచేయనివ్వలేదు. బంగారం నాకే సొంతం కావాలి అన్న దురాశతో వాడి 2 చేతులు ముందుకు చాపగానే వాడి భుజం మీద ఉన్న 50 కిలోల ఇసుక బస్తా జారి భేల్మని కింద పడిపోయింది. చూసారా పెదగోపు గారు, చింతామణి గారు తన బస్తాలు నేల మీద పడేశారు. నేను ఆయన ముట్టుకోలేదు, బెదిరించలేదు. ఆయన మనసులో ఉన్న దురాశే ఆ బస్తాను వదిలేలా చేసింది. 2వ పని కూడా పూర్తయింది చింతామణి గారు. అయ్యో యజమాని గోరా, ఇక్కడ ఏ బంగారము లేదండి. కేవలం ఎండిన పసుపు కొమ్ము ఉంది. వాడు అబద్ధం చెబితే మీరు ఆశపడి బస్తా వదిలేశారు కదా. మన పరువు పోయినది బాబా. మోసం, మళ్ళీ మోసం. మీరు నా బుద్ధిని మభ్యపెట్టారు. చింతామణి ఇప్పుడు పూర్తిగా రగిలిపోతున్నాడు. ఎలాగైనా రామప్పను ఓడించాలని వాడి పంతం. రామప్ప, నువ్వు మాటల గారడితో గెలుస్తున్నావు. ఇప్పుడు నేనడిగే పనికి ఏ గారడీ పనికిరాదు. ఆ పక్కన ఉన్న మామిడి తోటలోని ఆ పెద్ద గది దగ్గరికి నడువు. అందరూ ఆ ఖాళీ గిడ్డంగి దగ్గరికి వెళ్లారు. అది చాలా విశాలంగా పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ గదిలో సూది గుచ్చటానికి కూడా సందు లేకుండా పూర్తిగా నింపాలి. గది మొత్తం నిండిపోవాలి. ఇసుక, మట్టి, నీళ్లు, ధాన్యం వాడకూడదు. అలాగే గడ్డితో నింపకూడదు. మీకు నేను అరగంట సమయం ఇస్తున్నాను. ఈ గదిని దేనితో నింపుతావో నీ ఇష్టం. ఇది అసాధ్యమైన పని. ఇప్పుడు మీ ఓటమి ఖాయం. రామప్ప, ఇది చాలా కష్టం. మట్టి, ధాన్యం వాడకుండా ఇంత పెద్ద గదిని నింపడం ఎవరి తరం కాదు. ఇదే ఎక్కడి విపరీతమైన సవాలు. రామప్ప, వాడు కావాలనే గట్టి పందెం వేశాడు. గది నింపాలంటే బస్తాల కొద్ది వస్తువులు కావాలి. అరగంటలో మనం ఏమీ తీసుకురాలేం. సుబ్బయ్య, మనిషి కన్ను చూడలేనివి సృష్టిలో చాలా ఉన్నాయి. కంటికి కనిపించే వాటితోనే గదిని నింపాల్సిన అవసరం లేదు. నాకు చిన్న సాయం చెయ్యి. మన పూల తోట నుండి ఒక బుట్ట నిండా తాజా మల్లెపూలు తీసుకురా. అలాగే నువ్వు రోజూ పాడే ఆ పాత కీర్తన 10 నిమిషాల తర్వాత సుబ్బయ్య ఒక బుట్ట నిండా తాజా మల్లెపూలలు తీసుకుని గట్టిగా పాడుకుంటూ వచ్చాడు. వాడి పాటకి రాగతాళాలు ఏమీ లేవు. చాలా హాస్యంగా పాడుతున్నాడు. చింతామణి గారు, రండి, నేను ఈ గదిని నింపేశాను. రామప్ప ఆ మల్లెపూల బుట్టను గది మధ్యలో పెట్టాడు. ఆ గదంతా అద్భుతమైన మల్లెపూల సువాసన నిండిపోయింది. ఆ తర్వాత సుబ్బయ్యను గది మధ్యలో నిలబడి గట్టిగా పాడమన్నాడు. సుబ్బయ్య పాడుతున్న విచిత్రమైన పాటకు గదంతా ప్రతిధ్వనిస్తోంది. చూడండి చింతామణి గారు, నేను పెట్టిన మల్లెపూల వల్ల ఈ గది అంతా సువాసనతో నిండిపోయినది. సువాసన వెళ్ళని మూలంటూ ఎక్కడా లేదు. ఒకవేళ సువాసన నింపలేకపోయిన ఖాళీ స్థలం ఏదైనా ఉంటే దాన్ని మా సుబ్బయ్య పాడుతున్న ఈ కీర్తన శబ్దం నింపేస్తుంది. గది నిండా సువాసన శబ్దం నిండిపోయాయి. ఇదిగో, గది నిండిపోయింది. 3వ పని పూర్తే. బాబోయ్ యజమాని గారు, వీడి పాట వింటుంటే నా చెవులు పగిలిపోతున్నాయి. గది మొత్తం వాడి పాట వినిపిస్తాంది. రామప్ప చెప్పినా నిజమే బాబా. గది నిండిపోయినది. మన పరువు కూడా నిండిపోయినది. పారిపోదాం పదండే. నోర్మయి గంగారావు,
ఇది కూడా మాటల గారిడియే. రామప్ప, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఇక ఆఖరి సవాలు. ఇది అత్యంత కఠినమైనది. ఇది నెగ్గితే మీరు నెగ్గినట్టే. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. ఊరి జనమంతా ఉత్కంఠగా చూస్తున్నారు. చింతామణి చెమటలు తుడుచుకుంటూ గంభీరంగా నిలబడ్డాడు. రామప్ప, ఈ ఆఖరి పందెం ఏ వస్తువులతోనూ కాదు, కేవలం మాటలతోనే. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత నువ్వు నన్ను 3 ప్రశ్నలు అడగాలి. దానికి నేను సమాధానం చెబుతాను. నువ్వు అడిగే 3 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి నేను లేదు అని సమాధానం చెప్పినా నేను ఓడిపోయినట్లే. కానీ నేను ఏ ప్రశ్నకు లేదు అని చెప్పను. ఈ పందెంలో నువ్వు నాతో లేదు అనిపించాలి. రామప్ప, వాడు చాలా తెలివైనవాడు. మన ప్రశ్నలకు వాడు అవును అను, నిజమే అను చెబుతాడు. కాని లేదు అని ఎందుకంటాడు? వాడు తన మనసును పూర్తిగా నియంత్రించుకుని ఉంటాడు. ఇది నెగ్గడం కష్టం. మనుషుల మనసులు ఎప్పుడూ ఒకేలా ఉండవు సుబ్బయ్య. అహంకారం ఎప్పుడూ వాళ్ళని అప్రమత్తంగా ఉండనివ్వదు. సరే చింతామణి గారు, మొదట మీరే అడగండి. రామప్ప, నువ్వు తెలివైన వాడివా? అవును, నీకు ఈ ఊరి మీద ప్రేమ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ పందెంలో ఓడిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దానికి కాలమే సమాధానం చెబుతుంది. సరే, ఇప్పుడు నీ వంతు రామప్ప. నాతో లేదు అనిపించు చూద్దాం. చింతామణి గారు, మీరు ఈ చుట్టుపక్కల ఊర్లలో అందరికంటే గొప్ప ధనవంతులా? అవును, నా అంతటి ధనవంతుడు ఎవ్వరూ లేరు. మీరు ఎంతో తెలివైనవారు. మీ బుద్ధి చాలా సూక్ష్మమైంది కదా. ఖచ్చితంగా నా తెలివికి తిరుగులేదు. అవును. రామప్ప ఒక క్షణం ఆగి పక్కనే ఉన్న గంగారావు వైపు చూసి నవ్వాడు. ఆ తర్వాత చింతామణి కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అత్యంత గంభీరంగా, కొంచెం కోపంగా అడిగాడు. చింతామణి గారు, ధనవంతులు తెలివైనవారు అని మీరే ఒప్పుకున్నారు. కాని మొన్న రాత్రి మా ఊరి గుడి వెనక ఉన్న పురాతన బంగారు నాణేల మూటను మీరే కదా రహస్యంగా దొంగిలించింది. ఆ దొంగతనం చేసింది మీరే కదా, నిజం చెప్పండి. దొంగతనం అనే మాట వినగానే చింతామణి గుండె ఆగిపోయినంత పనైంది. ఊరి జనం ముందు తనను దొంగ అనగానే వాడి అహంకారం దెబ్బతినింది. పరువు పోతుంది అన్న భయం వాడి మెదడుని కమ్మేసింది. పందెం నిబంధన మర్చిపోయి ఆవేశంతో ఊగిపోతూ అరవడం మొదలెట్టాడు. ఏయ్ రామప్ప, ఎంత మాటన్నా! నేను చాలా గౌరవమైన వ్యాపారిని. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. ఆ బంగారు నాణాల మూటను నేను దొంగలించలేదు. నా దగ్గర ఆ మూట లేదు, లేదు, లేదు. విన్నారా పెదగోపు గారు? పట్నం వ్యాపారి తన నోటితో తానే 3 సార్లు లేదు 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 అని ఒప్పుకున్నాడు. నా 3వ ప్రశ్నకు మీరు లేదు అని సమాధానం చెప్పారు. చింతామణి గారు, మీరు పందెం ఓడిపోయారండి. అయ్యో ఈ యజమాని గోరా, వాడు మిమ్మల్ని దొంగ అన్న కోపంలో మీరు పందెం మర్చిపోయే లేదు అనేశారు. వాడి తెలివి ముందు మనం తేలిపోయినాం బాబా. వాడి వల చాలా గట్టిదే. మనం పూర్తిగా ఇరుక్కుపోయినాం. ఇక మన బండి వాళ్ళకి రాసియ్యాల. మన పరువు బజార్ను పడిందే. చింతామణి ముఖం పాలిపోయింది. తన కోపమే తన కొంప ముంచిందని వాడికి అర్థమైంది. రామప్ప తెలివితేటల ముందు వాడి అహంకారం నీరుగారిపోయింది. వాడికి ఏం మాట్లాడాలో మాటే రాలేదు. రామప్ప, నీ వాదన ముందు నా గర్వం పూర్తిగా ఓడిపోయిందయ్యా. అసాధ్యమైన ప్రశ్నలకు అంతకంటే అసాధ్యమైన సమాధానాలు చెప్పి నా నోరును మూయించావు. నా కోపాన్ని వాడుకుని నా చేతే పందెం ఓడేలా చేశావు. సుమతీపురం మగవాళ్లకు నిజంగానే చాలా తెలివితేటలు ఉన్నాయి. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా గుర్రపు బండి, అందులో ఉన్న పట్టు వస్త్రాలు అంతా పందెం ప్రకారం మీ ఊరికే ఇచ్చేస్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. చూశారా చింతామణి గారు, ఇతరుల ఆస్తిని, ఊరి గౌరవాన్ని తక్కువ అంచనా చేసి దురాశతో వస్తే చివరికి ఇలాగే ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తుంది. మా వాళ్లకు కండబలం కంటే బుద్ధిబలం ఎక్కువ. చింతామణి, గంగారావు ఇద్దరూ పట్నం వైపు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వాళ్ల ముఖాల్లో ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు రామప్ప వాళ్ళని ఆపాడు. ఆగండి చింతామణి గారు, మీ సంపద మాకు అక్కర్లేదు. మీ బండి మీరు తీసుకుని వెళ్ళండి. ఏంటి రామప్ప, పందెంలో మీరు గెలిచారు కదా, మళ్ళీ నా సంపాదన నాకు ఎందుకు ఇస్తున్నావు?
మా సుమతీపురం ప్రజలకు బుద్ధి మాత్రమే కాదు, దయాగుణం కూడా ఎక్కువే. మా శ్రమతో పండించుకున్న ధాన్యం తప్ప పరుల సొమ్మును ఉచితంగా తీసుకోవడం మా ఆచారంలో లేదు. మా ఊరి నీలమణిరాయి ఎలాగైతే మాకు పేణమో, మీ కష్టార్జితం మీకు అంతే ముఖ్యం. దాని లాక్కోవడం ధర్మం కాదు. మీ గర్వం ఓడిపోయిందే, అది చాలు మాకు. ఇక మీరు సంతోషంగా వెళ్ళండి. రామప్ప గోరా, మీ తెలివితేటలకే కాదు, మీ మంచి మనసు కూడా మేం దాసోహం. మా యజమాని గర్వాన్ని అణిచినారు, కాని ఆయన బతుకును లాక్కోలేదు. మీరు దేవుళ్ళు బాబయ్య. రామప్ప, మీరు చాలా గొప్పవారు. నా అహంకారాన్ని మీరు మాటలతోనే గెలిచారు. ఈ సుమతీపురం పేరు వింటేనే ఇక నేను 2 చేతులెత్తి దండం పెడతాను. మీ బుద్ధిబలం ఎప్పటికీ వర్ధిల్లాలి. వస్తాను. చింతామణి, గంగారావు సంతోషంగా తమ బండెక్కి వెళ్లిపోయారు. కండబలంతో చేసే యుద్ధంలో ఒకరు నష్టపోతారు, కాని బుద్ధిబలంతో చేసే యుద్ధంలో శత్రువు ఆలోచన మాత్రమే చనిపోతుంది, మనిషి బ్రతుకుతాడు అని రామప్ప నిరూపించాడు. సుమతిపురం ఊరి జనం నవ్వుల మధ్య కథ ప్రశాంతంగా ముగుస్తుంది. నీతి: సమయస్ఫూర్తి. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సమయస్ఫూర్తితో, ప్రశాంతమైన మెదడుతో ఆలోచిస్తే సులభంగా పరిష్కరించవచ్చు. సమస్య కంటికి కనిపించేదాన్ని బట్టి కాదు, బుద్ధితో ఆలోచించే విధానాన్ని బట్టి సులభమవుతుంది. అహంకారం వద్దు. మనకున్న తెలివితేటలను లేదా సంపదను చూసుకొని గర్వపడకూడదు. ఎదుటివారిని తక్కువ అంచనా వేస్తే పరాభవం తప్పదు. కోపాన్ని నియంత్రించుకోవడం: ఆఖరి పందెంలో చింతామణి ఓడిపోయింది అతని కోపం వల్లే. ఆవేశం ఎప్పుడూ ఆలోచనని చంపేస్తుంది. క్షమాగుణం: పందెంలో గెలిచినా కూడా ఎదుటివారి కష్టార్జితాన్ని లాక్కోకుండా వదిలేయడం ఉత్తమమైన మానవత్వం.